చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామిపై కొంతమంది అనవసర ఆరోపణలు చేస్తున్నారని, వారి మాటల్లో వాస్తవం లేదని వెదురుకుప్పం వైకాపా నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏ కార్యకర్త ఆయన ఇంటికి వెళ్ళినా కూడా ఆయన నేరుగా ఆయనతో మాట్లాడడము, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని కలవాలంటే 1,00,000 పర్మిషన్స్ ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన ఈ రోజుల్లో ఆయన ఇంటికి కార్యకర్తలు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేసి రావచ్చును. కొంతమంది మా వైసీపీ నాయకులు నారాయణస్వామి పైన రెడ్ల పైన వ్యతిరేకత ఉంది, ఆయనకు రెడ్లు అతనితో లేరు అని కొంతమంది దుష్ప్రచారం చేయడం జరిగింది. దాని గురించి మేము ఈ ప్రెస్ మీట్ ఇవ్వదలుచుకున్నాం. నారాయణస్వామి పైన రెడ్లకు ఎటువంటి వ్యతిరేకత లేదు. ఒక రకంగా చెప్పాలంటే నారాయణస్వామి గారు రెడ్ల పక్షపాతి అనే చెప్పాలి. అభివృద్ధిలో కావచ్చు, అన్ని నాయకుల్ని వైసీపీ కార్యకర్తలను కాపాడుకోవడంలో కావచ్చు, ఆయన తర్వాతనే ఎవరైనా కూడా. ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. వెదురుకుప్పం మండలమే కాదు, గంగాధర్ నెల్లూరులో ఉండే ప్రతి 6 మండలంలో కూడా ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా ఎటువంటి నాయకులు చేయని విధంగా కూడా మా వెదురుకుప్పం మండలంకి రోడ్డు లేదు. అదేవిధంగా ఈ నారాయణస్వామి గారి ఆధ్వర్యంలోనే మాకు రోడ్డు కూడా శాంక్షన్ అయ్యింది. కాబట్టి నారాయణస్వామి గారి మీద ఇటువంటి నిందలు వేయడం చాలా మంచిది కాదు. కాబట్టి నారాయణస్వామి గారిని కూడా ఈసారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం.